హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసినట్టయితే మేమైతే రాజగోపాల్పేటలో ఉన్న మన ఏంటి కోట కాడికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, కోట అయితే చాలా పెద్ద ఉంది. ఇక్కడ నుంచి అక్కడ రాకుంది. వెదర్ చూసుకున్నట్టయితే వెదర్ చూసుకున్నట్టయితే చల్లగా, ఇంకా అసలు ఇటువంటి ఫీలింగ్ ఎక్కడ రాదు అసలు. ఈ కోట చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చెట్లు దాని మీద ఎవరు చూసుకున్నట్టయితే ద్వారం అయితే ఇక్కడ ఉన్నది. లోపల కూడా వెళ్ళబోతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం మేమైతే. మేమైతే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అమ్మదయ లేదు. ఈ కోట ఇప్పుడు చూసుకున్నట్లయితే నేనైతే ముందుకు సాగుతున్నాం. ఇక్కడనైతే చూసుకున్నట్లయితే ఇక్కడ కాకతీయులు అయితే ఇక్కడ పడుకోవడం జరుగుతుంది. అప్పుడైతే ఇక్కడ గన్ను చుట్టూ అయితే ఎలాంటి శబ్దాలు బయటి శబ్దాలు లోపలికి రాకుండా ఇది మొత్తం ఇగో ఇక్కడనైతే ఇట్లా గన్ను పట్టుకొని అయితే ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది యువకులు. వెనకట కాకతీయులు కాడనాటి వాళ్ళు తవ్వినాయి చూసుకోవచ్చు మనం. అప్పుడు వాళ్ళు గుడ్డలతో కానీ ఇనుపరాళ్లతో కానీ వస్తువులు ఎటువంటి శబ్దాలు బయట శబ్దాలు అయినా బయట వ్యక్తులైనా కోట లోపలికి రాకుండా చుట్టూ మట్టి గోడలు పెద్ద పెద్ద భారీ ఎత్తున కట్టారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పెద్ద పెద్ద మట్టి గోడలు అయితే ఉన్నాయి. ఇవైతే శత్రువులు ఎలాంటి మనపై దాడి చేయకుండా వారిని శత్రువుల నుండి రక్షించుకోవడానికి అయితే ఇలాంటి పెద్ద పెద్ద గోడలను అయితే నిర్మించడం జరిగింది. వాళ్ళు తలదాచుకోవడానికైనా, వర్షం నుండి అయినా లేకుంటే ఎటువంటి జంతువుల నుండి అయినా వాళ్ళు తలదాచుకోవడానికి కోసం కోట లోపల చిన్న చిన్న గదులను ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు మన మధ్యలో అయితే ఇప్పుడు ఇలాంటి గదులను వీరు ఏర్పాటు చేసుకున్నారు. చూసుకోవచ్చు కోట చుట్టూ ఎత్తైన ఎంత లేదన్నా ఒక మినిమం 40-50 మీటర్ల ఎత్తున్న గోడలను అప్పటి కాలంలో నిర్మించుకున్నారు. వారి కట్టడాలు అనేటివి పూర్వం నుంచి అయినా ఎంతో అది ఇప్పుడు ఉన్న ఆర్కిటెక్చర్లకు వీటికి ధీటుగా ఉంటాయి. ఆర్కిటెక్చర్ అంటారు కదరా రూమ్లే. మనకైతే కోట కూడా అయితే ఎలా కనిపిస్తుంది చూడండి. లోపల నుండి మధ్యలో నుండి అయితే మనకు కోట ఒక భయంకరమైన ఒక సింహద్వారం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలం నాటి ద్వారాలను సింహద్వారాలుగా పిలిచేవారు. చూసుకోవచ్చు వాటిని మనం ఆ ద్వారాన్ని చూస్తేనే మనకు ఒక తెలియని భయం కలుగుతుంది.